హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈ గార్డెన్ని ట్రాక్టర్తో దున్నిస్తున్నానండి. చూడండి, ఎటు పట్టినా కానీ గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. నేను ఈ ల్యాండ్ తీసుకున్న ఫస్ట్లో కూడా ఇలానే విపరీతమైన గడ్డి ఉండి భూమి అంతా గట్టిగా అయిపోయిందండి. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఫ్లాటు అలాగా ఖాళీగా ఉండిపోయింది. నేను ఈ ఫ్లాట్ని తీసుకున్నప్పుడు జూన్ జూలై టైంలో కూడా ట్రాక్టర్ పెట్టి మొత్తం భూమిని దున్నించి అప్పుడు పెద్ద మొక్కలు ఫస్ట్ పెట్టానండి, పండ్ల మొక్కలు. తర్వాత కూరగాయ మొక్కలు కూడా పెట్టాను. అయితే అది వర్షాకాల టైం అవటం వలన ఆ గడ్డి అంతా మళ్ళీ ఏనుకొని మళ్ళీ విపరీతంగా గడ్డి ఉండేది. మొక్కల మీద కాన్సన్ట్రేషన్ కంటే కూడా ఆ గడ్డి తీయటం మీదనే ఎక్కువ పని అంతా అయిపోయేది. అయినా సరే కూరగాయలు దాదాపు బాగానే వచ్చాయండి. ఇప్పటిదాకా నేను గోడి చిక్కుడు, బెండకాయ, అలానే పచ్చిమిర్చి, టమాటా, అలానే ఆకుకూరలు కూడా వేసానండి. మంచి ఇళ్ళే తీయగలిగాను. ఆకుకూరలు అయితే తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, అలానే కొత్తిమీర కూడా పండించగలిగానండి. ఈసారి వేసే పంట ఇంకా మంచి ఇళ్ళు తీసుకోవాలని చెప్పి ఈసారి ఇంకా మంచిగా దున్నిస్తున్నానండి. అయితే ఈ సమ్మర్లో కూడా కొన్ని కూరగాయ మొక్కలు, అలానే కొన్ని తీగపాదులు కూడా పెట్టి కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నానండి. అందుకే ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్తో దున్నించి ఆ భూమిని ప్రిపేర్ చేయిస్తున్నానండి. అలా ట్రాక్టర్ తోలేటప్పుడే ఆ పైన గడ్డి అంతా కూడా మళ్ళీ భూమి కింద పడకుండా ఎప్పటికప్పుడు తీసేస్తా బయటపడేసాను. ఈ ట్రాక్టర్ మా స్నేహితుడిదండి. మేమిద్దరం 10th క్లాస్ దాకా కలిసి చదువుకున్నాము. అయితే ఈ గార్డెన్లో పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి కదా, ఆ పెద్ద మొక్కలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటి మధ్యలో కూడా ట్రాక్టర్తో దున్నాడు. అది కొద్ది ప్లేసే అని చెప్పి ట్రాక్టర్ తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్న ట్రాక్టర్తో దున్నించానండి. అయితే ఆ భూమి లోపల ఉన్న గెరక వేరు దిబ్బ వ్యవస్థ అనేది పూర్తిగా పోనట్లు అనిపించింది. అందుకని మళ్ళా పెద్ద ట్రాక్టర్ని తెప్పించి భూమిని బాగా లోతుగా దున్నించానండి. ఇలా దున్నడం ద్వారా ఆ భూమి లోపల గెరక దిబ్బ వ్యవస్థ అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు పెరుగుతున్న ఎండలకి ఆ గడ్డి అంతా కూడా పూర్తిగా మాడిపోతుంది. భూమి కూడా చూడండి బాగా లోతుగా లూజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమైనా కూరగాయ మొక్కలు వేసినా సరే ఆ మొక్కలకు సంబంధించిన వేర్లు భూమి లోపల ఫ్రీగా వెళ్ళి మొక్క కూడా బాగా గ్రో అవుతుంది. ఇలా భూమి ఎంత లూజ్గా ఉంటే మొక్క కూడా అంత హెల్తీగా ఫ్రీగా పెరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.